ఆయన ప్రకటన చేసిండు. అంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా పూర్తి స్థాయిలో కూడా ఆగం చేయాలి అన్నది వారి యొక్క లక్ష్యం అన్నట్టుగా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గిదొక్కసారి వినుర్రి, దీని వెనుక చాలా కథ ఉన్నది. ఏం కథ అనేది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా, దానికంటే ముందు ఒక్కసారి చూడుర్రి. రైట్, మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఒక మాట చెప్తాడు. ఆ మాట ఎందుకు చెప్పిండు, దాని వెనుక సంగతి ఏంది, దాని ముంగట సంగతి ఏంది అనేది ఒకసారి చెప్తేనుర్రి. మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. మళ్ళొక్కసారి ఏనుర్రి. మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. రైట్, విన్నారు కదా ఎందుకు మాట్లాడిందంటే ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ మాట అనడానికి కారణం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేయాలి, రెచ్చిపోవాలి. రెచ్చిపోయి వాళ్ళు ఏదో ఒక పదం మాట్లాడాలి. మాట్లాడటంతోనే అది కాస్త గందరగోళం కావాలి. వాళ్ళు అసెంబ్లీకి రావాలి, సస్పెన్స్ వేటు వేయాలి. దీని వెనుక పెద్ద కథే నడిచింది. అయితే మనోళ్ళు ఏం చేసిళ్ళంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమ నేతలందరూ కూడా కాస్త ఆచితూచి ఆలోచించారు. కానీ మన ముఖ్యమంత్రి ఏంది అంటే ప్రతిదానికి కూడా వెనక ముంద ఏం ముచ్చట ఉండదు, ఏది మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతారు అని అందరికీ తెలిసిన విషయం. కాస్త దానికి మసాలా జోడించి బీఆర్ఎస్ పార్టీ నేతలను రెచ్చగొట్టే వైన మొదలుపెట్టింది. ఆ రెచ్చగొట్టే వైన మొదలుపెట్టిన తర్వాతనే మనోడు ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ను కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే అందరికీ తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నట్టు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మాట్లాడింది కదా, దీనికి తోడు కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అది ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. అయితే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్లు ఎట్లెట్లుంటాయి, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది నిన్న చేసిన విషయం. ఏది కేసీఆర్కు సంబంధించి రెచ్చగొట్టే ప్రయత్నం. కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాపి ఓ నెల ఇంటికి రా ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పని జరుగుతుంది. మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా పంచాలనో మీరే చెప్పు. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా. టేబుల్ మీద ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకోను. నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా పంచడమో చెప్పు. ఇది మన ముఖ్యమంత్రి గారి తీరండి. ఎందుకు నేను ఈ వీడియోలు ఎందుకు చూపెట్టినా అంటే ఈ దీనికోసం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత పగడ్బందీగా మార్చురి అనే పదం, దాంతోపాటుగా ఆయన వాడిన పదాలు అన్ని ఎందుకు వాడిండు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అడ్డుకోవాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా, లేదా బీఆర్ఎస్ పార్టీలో సబ్జెక్టు గట్టిగా మాట్లాడే ఉద్యమ నేతలు కానీ జగదీష్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇతరత్ర నేతలందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళందరినీ అసెంబ్లీలో ఉంచగలిగితే కాంగ్రెస్ పార్టీ పర్వ అనేది గంగపాలైపోతుంది. ఎందుకంటే సబ్జెక్టు ఉన్న నేతలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం చూస్తున్నది కాబట్టి ఆ పంచాయతీ తారాస్థాయికి పోతుంది. ఎట్టి పరిస్థితులలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకూడదు అనే కోణంలో ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అంతర్మదనంలో పడిపోయిన పరిస్థితి కనబడింది. దాంట్లో భాగంగా వ్యూహాత్మకంగా కూడా మనం ఒక మాట అనను కూడా అనం. ఇదే ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని అన్నాడు కదా, మరి ఇప్పుడు మనం గనక ఈ విషయంలో అంటే ముఖ్యమంత్రి ఈ అన్న డైలాగ్ ఏదైతే ఉందో ఒక్కసారి మా ప్రభుత్వ ఉద్యోగం అర్థాంతరంగా మీకు మీరు మాకు స్ట్రేట్
నేనేమంటున్నానంటే ఆయన చెప్పిన ఒక డైలాగ్ ఉంది కదా, వాళ్ళు మాట్లాడే మాట, దాన్ని గనక మనం పూర్తి స్థాయిలో కూడా ఒక్కటే వీడియోను గనక, ఇగో ఈ వీడియోను మీరు వినుర్రి, ఈ వీడియో ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు, ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. స్ట్రెచ్చర్ మీదకి పంపించిలు, తర్వాత మార్చరికి పోతారు అని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం ఉన్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపినా, ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు చేసినా, ప్రభుత్వం చేస్తున్న లోటుపాట్లను చెప్పినా, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను చూసినా, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ద్వంద్వ నీతి, ధోరణిని గనక తెలంగాణ యావత్తు సమాజానికి గనక తెలియజేస్తే ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకల మీద కేసులు అవుతాయి. రంజిత్ మీద కేసు అవుతుంది, వైఆర్టీవీ మీద కేసు అవుతుంది, అరెస్టులు అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మరి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత మీద ఇలాంటి కామెంట్ చేసినప్పుడు మరి ఈరోజు ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు అనేది నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, ఉద్యమ నేత మీద, అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఇదే సిసిఎస్ కానీ ఎందుకు కేసు పెట్టలే, ఇదే ఎస్ఓటి పోలీసులు ఎందుకు ఎత్తుకపోలే, వీళ్ళందరూ ఎందుకు అరెస్టు చేయలే? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుని పట్టుకొని, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేతను పట్టుకొని, బాబు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు, మార్చర్ ఏంది, స్ట్రెచర్ ఏంది, ఇట్లా ఏ విధంగా మాట్లాడతావని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మరి మా యొక్క పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నది పోలీసు వ్యవస్థ? ఇది రాష్ట్ర డీజీపీ గారు, దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ మొత్తం ఆలోచించాలి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవమైన విషయం. ఈయన ఏమన్నాడు, స్ట్రెచ్చర్ నుంచి మార్చరికి పోతాడని ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని తన నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఏంది అతిగతి లేకుండా చాలా దారుణంగా కూడా వ్యాఖ్యలు చేసింది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నది? పోలీస్ వ్యవస్థలో ఉన్న పెన్ ఏమన్నా భయపడుతున్నదా, వణుకుతున్నదా, అక్షరాలు ఏమన్నా బయటికి రావట్లేదా, ఎఫ్ఐఆర్ నోట్ ఏమన్నా రావట్లేదా? ఇది రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, రిమాండ్లు అంటున్నావు కదా, ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి మీద, ప్రస్తుత ఎమ్మెల్యే మీద నువ్వు మాట్లాడిన ఈ మాటలు దేనికి సంకేతం? అంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదా? ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత అంటే గౌరవం లేదా? ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిండు కదా, అయినా గౌరవం లేదా? ఒక పార్టీ అధినేతగా పనిచేసిండు కదా, గౌరవం లేదా? బీఆర్ఎస్ పార్టీ అధినేత కదా, గౌరవం లేదా అంటున్నా. అంటే నువ్వు ఎవరికి గౌరవం ఇస్తావు? నువ్వు ఎందుకు గౌరవం, నువ్వైతే గౌరవం ఇవ్వవు, కానీ నీకు గౌరవం కావాలని కోరుకుంటావు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పనితీరిది. స్ట్రెచ్చర్ అంటాడు, మార్చురీ అంటాడు, ఇలాంటి పదాలు వాడినప్పుడు మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు ఎట్లా అడుగుతారంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఒక ఉద్యమ నేత అలా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు రాజకీయాలు చేసుకో, నువ్వు రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసుకో, చట్టాలను అనుసరించి ఏ విధంగా మాట్లాడాలనో అట్లా మాట్లాడు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడింది. కాబట్టి తన యొక్క మాటలు వాపస్ తీసుకోవడంతో పాటు, క్షమాపణ చెప్పడంతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ యావత్తు సమాజం. ఎస్, వాస్తవమైన విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వ్యవహరించే తీరు ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా, ఇంత వల్గర్గా ఉన్నప్పుడు ఎందుకు మనం మాట్లాడకూడదు? ఎందుకు ఎఫ్ఐఆర్ చేయించకూడదు? ఎందుకు అరెస్టు చేయించకూడదు? ప్రభుత్వం మీద అడపాదడప విమర్శలు చేస్తేనే ఏది ఒళ్ళు మీద బొంత పురుగులు వారినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కదా. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేత మీదనే మేము సావాసం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు? అంటే తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా
ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడతా, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతా అంటే కుదరదు. ఇది 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో, తెలంగాణలో 4 కోట్ల మంది పోరాటంతో, 1200 తల్లుల గర్భ ఘోషతోని, దాంతోపాటు అంతకుముందు 1969లో 600 మంది విద్యార్థుల అమరవీరులతోని ఏర్పడిన తెలంగాణ రా నాయన. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తేనే, ఏ పోరాటం చేయకుండా వచ్చిన వ్యక్తివి నువ్వు. తెలంగాణ ఉద్యమ సమయంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏంది అని అడిగితే దిక్కులన్నీ కూడా మొత్తం అన్ని కూడా కిలకిల నవ్వుతాయేమో. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాత్ర గుండుసున్నా, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి వ్యక్తి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం ఏమనాలే? ఇది ప్లానింగ్ ప్రకారం ఆ రోజు ఆయన స్ట్రెచ్చర్ ఎందుకన్నాడు, మార్చురీ ఎందుకన్నాడు అంటే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా టాపిక్ డైవర్షన్ చేయడం కోసం అన్నాడు. అయితే నిన్న మాజీ మంత్రికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని నిన్న సస్పెండ్ చేసిండు. అయితే సస్పెన్స్ వేట్ అయితే పడింది.